అన్ని డేట్స్ ఉన్నాయి, కానీ నాకు ఒక డేటే క్లిక్ చేయాలి. దాన్ని ఏం చేస్తామంటే కోడ్ ఇది రాసుకుంటాం. ఏంటి? ఇఫ్ డేట్ లిస్ట్. ఇక్కడ ఈ రెఫరెన్స్ వేరియబుల్ ఏం పెట్టుకున్నా? డేట్ లిస్ట్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక కండిషన్ పెడుతున్నా. ఇఫ్ అనేది ఏంటి? ఒక కండిషన్. ఇఫ్ అయితే, ఇఫ్ అంటే ఏంటి? అయితే. అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? డేటా ఈక్వల్ టు 20 అంటే ఏంటి మీనింగ్? ఆ డేట్లో కనుక క్యాలెండర్లో కనుక నువ్వు తీసుకున్న వాల్యూస్లో ఇక్కడ అన్ని డేట్స్ ఉన్నాయి కదా, అన్ని డేట్స్ స్టోర్ చేసాం. ఈ డేట్ అనేది 20 కనుక మ్యాచ్ అయితే, నీ క్యాలెండర్లో 20 ఉంటే కనుక ఆ వాల్యూని క్లిక్ చేయమని చెప్తున్నాను. నేనేం చేస్తున్నాను ఇప్పుడు? నేను అన్ని 12 మంత్స్ తెచ్చుకోవట్లే. ఈ క్యాలెండర్లో ఉన్న పేరెంట్ మంత్ తెచ్చుకుంటున్నాను, కరెంట్ మంత్. నెక్స్ట్ టైం నీకు మార్చ్ వచ్చిందనుకో, మార్చ్లో ఉన్న వాల్యూస్ మొత్తం తెచ్చుకుంటారు. నెక్స్ట్ టైం ఏప్రిల్ వచ్చిందనుకో, ఏప్రిల్లో ఉన్న వాల్యూస్ మొత్తం తెచ్చుకుంటారు. అర్థమైందా? ఆటోమేటిక్ తెచ్చేసుకుంటారు. అంటే నీకు మనతో సంబంధం ఉండదు. ఇంకా ఆ వాల్యూ పేరెంట్, ఈ క్యాలెండర్లో ఏదైతే పేరెంట్ ఉందో ఆ పేరెంట్లో ఉన్న వాల్యూస్ మొత్తం తెచ్చి పెట్టేసుకుంటుంది. ఎక్కడ? వేరియబుల్లో. అప్పుడు మనతో సంబంధం ఏముంది? నీ కిడ్స్ గా తెలుస్తుంది నువ్వు పేరెంట్ అని ఎలా తెలుస్తుంది? నీ కిడ్స్ గా తెలుస్తుంది నువ్వు పేరెంట్ అని? నువ్వు తండ్రి అని ఎలా తెలుస్తుంది నీ కిడ్కి? పోనీ వాడిని నీ కుటుంబం ఎలా చెప్తాం? బేస్డ్ అంతా ప్రాపర్టీ. మనం ఏ ప్రాపర్టీ తీసుకున్నాం ఇక్కడ? పేరెంట్ ప్రాపర్టీ తీసుకున్నాం. సరిపోయింది కదా? మనము ఏదైనా కలుపుతున్నాం. ఇప్పుడు నీ పేరెంట్స్ వేరే, వాళ్ళ పేరెంట్స్ వేరే, మీ పేరెంట్స్ వేరే. నేను పేరెంట్ ప్రాపర్టీతో వెళ్తున్నా, పేరెంట్ ద్వారా చైల్డ్ని కనుక్కుంటున్నా. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు డైరెక్ట్లీ గో టు ద చైల్డ్. నేను డైరెక్ట్గా చైల్డ్కి వెళ్ళి ఐడెంటిఫై చేయట్లా. పేరెంట్ ద్వారా చైల్డ్కి వెళ్ళి చైల్డ్ ద్వారా నాకు కావాల్సిన వాళ్ళు తెచ్చుకుంటున్నా. నేను డైరెక్ట్గా చైల్డ్కి వెళ్ళి తెచ్చుకోవట్లా. నేను డైరెక్ట్గా చైల్డ్కి వెళ్ళి తెచ్చుకున్నాను అనుకో, ఇప్పుడు అందరికీ పిల్లలు ఉంటారు. ఎవరి పిల్లలు ఎవరికైనా లేదా వస్తుంది? నాకు తెలియదు కదా ఎవరి పిల్లలు ఏంటంటే. అప్పుడు ఏం చేయాలి నేను? అందుకే నేను ఏం చేస్తున్నాను? పేరెంట్ ద్వారా వెళ్ళి నేను చైల్డ్ని తెచ్చుకుంటున్నా. నేను డైరెక్ట్గా చైల్డ్కి వెళ్ళట్లేదు. చైల్డ్కి వెళ్తే నాకు ఎందుకు చేయాలి? 12 వచ్చాయి. సరే, దానికి ఇండెక్స్ పెట్టుకున్నా. నెక్స్ట్ టైం ఏమైంది? మంత్ మారిపోయింది. పేరెంట్ మారిపోయచ్చు, లేకపోతే ఆ పిల్లలు అడాప్ట్ చేసుకోవచ్చు. పేరెంట్ మారిపోయాడు కదా, అప్పుడు నాకు ఏమవుతుంది? అది ఫెయిల్ అవుతుంది. అందుకే నేనేం చేస్తున్నా? పేరెంట్ ఎవరైతే నాకు ఎందుకు? ఈరోజు ఈ పేరెంట్ ఉన్నాడు, ఇది కూడా ఇంకో ఆ పేరెంట్ ఉన్నాడు. ఏ పేరెంట్ వాల్యూ అయితే నాకు కావాలో ఆ పేరెంట్ తెచ్చుకుంటాడు. తెచ్చుకొని నేను చైల్డ్ని ఐడెంటిఫై చేస్తాను. అప్పుడు నాకు మనతో సంబంధం ఏముంది? పేరెంట్ సంబంధం ఏముంది? పేరెంట్ ఎవరైతే నాకు ఎందుకు? ఇప్పుడున్న ప్రజెంట్ క్యాలెండర్లో నాకు 20 అనే వాల్యూ ఉందా? తెచ్చుకో, క్లిక్ చేయి, వాడుకో, ఆటోమేషన్ చేసుకో అని చెప్తాను. అర్థమైందా లేదు ఎప్పటికన్నా? సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ఇప్పుడు 20 అనే వాల్యూ కనుక మ్యాచ్ అయితే నేను దాన్ని ఏం చేయమని చెప్తున్నా? ర్యాప్ అంటే ఆ వాల్యూని తెచ్చుకొని ఏం పర్ఫామ్ చేయమని చెప్తున్నా? క్లిక్ చేయమని చెప్తున్నా. ఓకే, ఆ వాల్యూని తెచ్చుకొని క్లిక్ చేయమని చెప్తున్నా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ఆ వాల్యూని ర్యాప్ చేసుకొని 20 అనే వాల్యూని క్లిక్ చేస్తున్నాను. కానీ నాకు ఇది క్యాలెండర్ 20 ఉందా? 20 ఇక్కడ ఏముంది? డిసేబుల్లో ఉంది. దాని ఏ వాల్యూ ఉంది? 25 ఉంది. అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను? నేను ఇక్కడ 20 బదులు 25 పెట్టుకుంటా. ఓకే, 20 బదులు 25 పెట్టుకుంటా. ఓకే, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తున్నా. సో ఇప్పుడు దీన్ని ఆటోమేషన్ చేద్దాం. So here I am selecting the date selector. So ఇప్పుడు మనం డేట్ సెలెక్టర్ ద్వారా మనం ఆటోమేషన్ చేస్తున్నాం.
డేట్స్ అయిపోయినాయి కదమ్మా, అయిపోయిన డేట్స్లో నువ్వు ఫ్లైట్ బుక్ చేసుకోలేదు కదా, అర్థమైందా? సెలెక్ట్ అయిందా? 25 అయిందా? సో ఇక్కడ ఏం చేశానంటే మీరు అడగచ్చు సార్ ఇది ఎలా రాసింది అని, ఈ డేట్స్ అన్ని అంటే నాకు ఎలిమెంట్స్ ఉన్న డేట్స్ అన్ని రాస్తున్నా కరెక్ట్గా వస్తున్నదని చెక్ చేసుకుంటున్నా. అది ఎలా చెక్ చేసుకుంటున్నా? ఐ హ్యావ్ టు రాట్ ద కమాండ్ cy.log డేట్ లిస్ట్, అంటే ఈ వేరియబుల్ ఉన్న లిస్ట్ మొత్తము నేను ఇక్కడ cy.log లో రాసుకుంటాను. అర్థమైందా? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఈ ఎలిమెంట్లో డేట్స్ అన్ని పెట్టుకున్నా కదా, ఈ డేట్లో ఉన్న వాల్యూస్ అన్ని ఎక్కడ పెడుతున్నా? రెఫరెన్స్ వేరియబుల్లో పెడుతున్నా. నాకు ఈ వేరియబుల్లో డేటా మొత్తం సేవ్ అయిందా లేదా తెలుస్తుంది? నాకు తెలియదు కదా, సేవ్ అయిందా నాకు తెలియదు. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఒక స్టెప్ రాసుకుంటా, cy.log ఇక్కడ ఏమిస్తున్నాను నేను? డేటా. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఈ వేరియబుల్లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటా మొత్తం ప్రింట్ అవుతుంది. ఎక్కడ ప్రింట్ అవుతుంది? కమాండ్ లాగ్లో ప్రింట్ అవుతుంది. ఇప్పుడు కమాండ్ లాగ్లో నాకు ఏమైంది? ఇక్కడ ప్రతి డేట్ వాల్యూ ప్రింట్ అయింది. ఏమైంది? ప్రతి డేట్ వాల్యూ ప్రింట్ అయింది. ఓకేనా? ప్రతి డేట్ వాల్యూ ప్రింట్ అయింది. సో అక్కడి నుంచి నేను ఏం తెచ్చుకుంటున్నా? నాకు కావాల్సిన డేట్ని నేను తెచ్చుకుంటున్నా, గ్రాప్ చేసుకుంటున్నా. ఓకేనా? అర్థమైందా? ఓకే. So do you have any questions on this? చూడు, కరెక్ట్గా 25th డేట్ తర్వాత నాకు ఆ వాల్యూ అనేది ర్యాప్ అయింది. ర్యాప్ అంటే ఏంటి? ఆ డేట్ లిస్ట్లో 25 అనే వాల్యూని నేను క్లిక్ చేస్తున్నాను. అందుకని ఆ లైన్ 25 అయిన తర్వాత ఇది రాసింది, ఈ లిస్ట్ ఈ స్టెప్స్ రాసింది. ఇప్పుడు చూడండి, దీన్ని క్లిక్ కొట్టామనుకో నాకు మనకి చూపించదు, కానీ డేట్ సెలక్షన్ చూపిస్తుంది. అంటే ఆ వాల్యూని ర్యాప్ చేసుకొని దాన్ని క్లిక్ ఆపరేషన్ చేశాం. ఇప్పుడు డేట్ 25 మ్యాచ్ అయిన తర్వాత ప్రీవియస్గా దీనికంటే ముందు ఏం చేస్తుంది? దాన్ని ఆ స్టెప్స్ అని ఆ వాల్యూస్ అని తెచ్చి పెట్టుకుంది. ఓకేనా? సో ఈ విధంగా మనము ఒక డేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. చూసారా? ఒక డేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. అర్థమైందా? సో దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటా అంటే తీసుకోండి. ఇంకోటి ఇది కూడా ఓకేనా? క్లియరా?
సో టుడే మనము 2 టాపిక్స్ నేర్చుకున్నాం. ఏంటంటివి? ఒకటి